వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మనం టాప్ స్కిల్స్ అనేటివి మనం షోకేజ్ చేయాలి ఆ రెజ్యూమేలో. సో మన జాబ్ రావాలనుకుంటే సో ఆ టాప్ స్కిల్స్ ఏంటో చూద్దాం. మరి చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు, కొన్ని టాప్ స్కిల్స్ ఉన్నాయి. సో ద టాప్ స్కిల్స్ టు షోకేజ్ ఇన్ యువర్ ఫ్రెషర్ రెజ్యూమే టు ల్యాండ్ దట్ జాబ్. మీకు కావాల్సిన జాబ్ కావాలనుకున్నప్పుడు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ అండి ఇవన్నీ కూడా. నేను చెప్పబోయేది సాఫ్ట్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ కావాలి. టెక్నికల్ స్కిల్స్ ఏంటి, నార్మల్గా మీరు సి నేర్చుకున్నారా, C++, పైథాన్, అది కాకుండా సాఫ్ట్ స్కిల్స్ మనం నార్మల్గా ఇవన్నీ కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని సాఫ్ట్ స్కిల్స్ అంటాం. సో మన ద టాప్ సాఫ్ట్ స్కిల్ టు షోకేజ్ యువర్ ఫ్రెషర్ రెజ్యూమే టు ల్యాండ్ దట్ జాబ్ చూద్దాం. సో ఫస్ట్ కమ్యూనికేషన్ అండి. సో మనం స్ట్రాంగ్ వర్బల్ కావచ్చు, మాట్లాడి కావచ్చు, రిటర్న్ కావచ్చు, లిజనింగ్ కావచ్చు, ప్రజెంటేషన్, ఏ విధంగా అయినా మన ఐడియాస్ని ఎదుటి వాళ్ళకు ఈజీగా కమ్యూనికేట్ చేయగలగాలి. అప్పుడు నువ్వు ఏం చేయాలి, మనం కమ్యూనికేషన్ బాగా ఉన్నాయని పెట్టుకుంటాం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. రెజ్యూమేలో పెట్టినప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది నీకు ఎంత మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అనేది అర్థమైపోతుంది. తర్వాత అడాప్టబిలిటీ. సో ఏంటంటే ఎప్పుడైనా మనం అడ్జస్టింగ్ కావడం, న్యూ ఎన్విరాన్మెంట్ కావచ్చు, న్యూ ఛాలెంజెస్ కావచ్చు, ఏదైనా కూడా తొందరగా నేర్చుకోవడం. కొత్త టెక్నాలజీ వచ్చిందా, అయ్యో భయపడకుండా తొందరగా అడాప్ట్ కావడం. ఓకే, సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. అడాప్టబిలిటీ అంటే మీన్స్ మనకి ఎప్పుడు కూడా ఏది కొత్తగా వచ్చిందో అడాప్ట్ చేసుకునే విధంగా, నేర్చుకునే విధంగా ఉండాలి. తర్వాత వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మనకు ఏది వచ్చినా కూడా అనలైజ్ ఇష్యూస్ లాజికలీ కావచ్చు, సో వాటిని క్రియేటివ్లీ మనం డెవలప్ చేయాలి. ఎఫెక్టివ్ సొల్యూషన్స్ని మనం డెవలప్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కూడా పెట్టుకోవచ్చు మన రెజ్యూమేలో. తర్వాత టైం మేనేజ్మెంట్. సో మనం ఏదైనా కూడా టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మెయిన్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చేసరికి సాఫ్ట్వేర్ సైడ్ మన ప్రాజెక్ట్స్ డెడ్ లైన్ లోపు కంప్లీట్ చేయాలి. సో అందుకోసం మనకు టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. సో అది కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ప్రయారిటైజ్, షెడ్యూల్ చేయడం, ఆర్గనైజ్ టాస్క్. సో మనం డెడ్ లైన్స్ కంటే ముందు కంప్లీట్ చేయడానికి. తర్వాత వచ్చేసి టీం వర్క్. సో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి టీం వర్క్ అనేది. మిగతా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టీం వర్క్ ఉంటుంది మొత్తం కూడా ప్రాజెక్ట్లో. ఒక పని నువ్వు, ఒక పని ఇంకోతను, అలా పంచుకొని మనం ఎవరిది వాళ్ళ రోల్ తీసుకొని మనం వర్క్ చేస్తుంటారు కాబట్టి సో మన గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా యాక్టివిటీస్ ఉండాలి. సో టీం వర్క్ కూడా మెన్షన్ చేయాలి. తర్వాత లీడర్షిప్. సో లీడర్షిప్ కూడా ఎందుకంటే మీకు ఇన్ ఫ్యూచర్లో మీరు ప్రాజెక్ట్స్ టీమ్ మేనేజర్ కావచ్చు, లేకపోతే సంథింగ్ ఇంకా ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి కావచ్చు, గ్రూప్స్ ఇవి అవన్నీ కూడా ఉన్నాయా లేవా, లీడర్షిప్ స్కిల్స్ కూడా చూస్తారండి. సో ఇది కూడా యూజ్ అవుతుంది. తర్వాత నెట్వర్కింగ్. సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ప్రొఫెషనల్ కనెక్షన్స్ ఉండాలి. ఎక్కడి నుంచి అయినా మనకు లింక్డ్ఇన్ ద్వారా కావచ్చు, లేకపోతే మనం లైక్ కంపెనీ మీటప్స్ ద్వారానో ఎక్కడి నుంచి అయినా కానీ మనకేంటి నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత పాజిటివ్ యాటిట్యూడ్. చివరగా చెప్పదలుచుకుంది ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఇవన్నీ కూడా మనకు రెజ్యూమేలో చాలా ఇంపార్టెంట్ అయిన కీవర్డ్స్ కూడా. సో పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే మనం ఏదైనా కూడా పాజిటివ్గా తీసుకొని వర్క్ చేయడం, ఎలాంటి నెగిటివిటీ లేకుండా మనం పాజిటివ్ వేలో మొత్తం కూడా యాటిట్యూడ్ ఉండి ఎప్పుడు కూడా మనం పాజిటివ్ వేలో ఈగర్నెస్, ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి ఈగర్నెస్ ఉంటూ సో మంచి టీమ్ స్పిరిట్తో వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్ అండి, టాప్ సాఫ్ట్ స్కిల్స్ టు షోకేజ్. మనం ఫ్రెషర్ రెజ్యూమేకి సంబంధించి కావచ్చు, మనం నార్మల్గా ఎక్స్పీరియన్స్ రెజ్యూమే కావచ్చు, అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ అవసరమైన మీకు ఉంటేనే పెట్టుకోవాలి ఇవన్నీ కూడా. సో మనకి ఏదైనా లేకపోయినా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది మనం రాంగ్ చెప్పామని. సో హానెస్ట్గా ఉండాలి మన రెజ్యూమే ఎప్పుడు కూడా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ATS అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు. సో ఇదండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గరనే రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను కామెంట్ సెక్షన్లోనే. డెమో చూడండి, ఫస్ట్ డెమో నచ్చితేనే జాయిన్ కండి.